నమస్కారం. రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్ రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా గురువు గారితో మాట్లాడొచ్చు. గురువు గారు నమస్తే. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? ఫస్ట్ క్లాస్ అమ్మా. నాకేమి సో ఎప్పట్లాగే చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఓంకారం నుంచి శబ్దం పుట్టింది. ఈశ్వరుడు సరే, సాహిత్యానికి సరస్వతీదేవి ఉంది, సంగీతానికి కూడా ఎవరినన్నా ఉంచితే బాగుంటుందని నారద తుంబురుల్ని పిలిచి, నారద నువ్వు భూలోకంలో గానం చేస్తూ సంగీతాన్ని వినిపించు, అలాగే తుంబుర నువ్వు స్వర్గలోకంలో అంటే దేవలోకంలో నీ గానాన్ని వినిపించు, దీని పట్ల అవగాహన కల్పించు అని వీళ్ళిద్దరికీ చెప్తారు. చెప్తే అలాగే వీళ్ళిద్దరూ గానం చేసుకుంటూ ఉంటారు. భూలోకంలో తను, దేవలోకంలో తను గానం చేస్తూ ఉండగా మధ్యలో మరి ఇద్దరు గానం చేస్తున్నారు. ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళ ఎవరికైనా కొంచెం కాంపిటీషన్ ఉంటుంది, మన ఇద్దరిలో ఎవరు బాగా గానం చేస్తారు అని ఇద్దరికి అనుమానం వచ్చింది. ఇద్దరు అడిగారు ప్రశ్న. అంటే నేనే బాగా చేస్తానని నారదుడు, నేను బాగా చేస్తానని తుంబురుడు. సో మనం అనుకునే దానికంటే ఎవరైనా కరెక్ట్గా చెప్తారు, నీకు నువ్వు అనుకుంటావు, నాకు నేను అనుకుంటాను అని చెప్పి ఇంకేముంది, సాహిత్యాధిపతి సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఆవిడ దగ్గరికి వెళ్ళి మా ఇద్దరిలో అమ్మ ఎవరు మా ఇద్దరిలో బాగా పాడగలరు? ఇద్దరు గానం చేసిన తర్వాత సరస్వతీదేవి అంటుంది, నారద తుంబుర నాకేం తేడా కనిపించట్లేదయ్యా, మీ ఇద్దరు అద్భుతంగా గానం చేస్తున్నారు, ఎవరు తక్కువ ఎక్కువ లేదు. సరే ఈ సమాధానం కాదు కదా మనకు కావాల్సింది అని చెప్పి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్దాం, పనొప్పు చెప్పింది ఆయనే కదా, ఆయనే చెప్తారు, మళ్ళీ వీళ్ళని అనలేందుకు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి, ఈశ్వర మరి మా ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే మళ్ళీ గానం చేస్తారు ఇద్దరు. చేసిన తర్వాత ఆయన అదే సమాధానం, తక్కువ ఎక్కువ నాకేం కనిపించట్లేదు, ఇద్దరు చాలా ఉత్సాహంగా చాలా వాళ్ళ స్థాయి మించి పాడుతున్నారు, చాలా బాగుందయా మీ ఇద్దరు పాడేది అని చెప్పేసి అంటాడు. ఈయన కూడా మనకి బిస్కెట్ వేస్తున్నాడు బూస్టు. సో ఇలా కాదు, ఈయనకి పైన ఇంకా ఆమె ఉంటుంది, ఆమెను అడుగుదాము అని అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వే చెప్పగలవు మా ఇద్దరిలో ఎవరు బాగా పాడగలరు అంటే, ఇద్దరు గానం చేయండి అంటే, నాయన ఇద్దరు గానం చేయండి నాయన అంటే ఇద్దరు పాడతారు. పాడిన తర్వాత ఒక క్షణం ఆగి, నాయన నాకేమీ తేడా కనిపించట్లేదు, నిజంగానే ఇద్దరు చాలా బాగా పాడారు అంటే వాళ్ళిద్దరూ నిరుత్సాహపడ్డం చూసి అంటుంది, ఆమెకు తెలియదు ఏముంటుంది, వీళ్ళ మనసులో ఏముంటుంది, ఆమె అమ్మకి తెలియదు ఏముంటుంది అంటుంది, నాయన మీకు ఒక పని చేయండి, వింధ్య పర్వతాల మీద హనుమంతుల వారు తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆంజనేయ స్వామి, అక్కడికి వెళ్ళి ఆయన సంగీత నిధి ఆయనకి తెలియదంటూ ఏముంటుంది, మీరు వెళ్ళి ఆయన అడగండి. సరే అక్కడికి వెళ్ళి ఆయన తపస్సు చేసుకుంటుంటే లేపి, ఏమయ్యా నీకు బాగా తెలుసు అంట కదా, బాగా చెప్తా ఉంటా కదా, మా ఇద్దరు ఎవరు బాగా పాడుతున్నారు, సరే పాడండి ఇద్దరు అని అంటాడేమో అనుకుంటే, ఆయన రాన్లా మీ ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ నాకు ఇవ్వండి అని అడిగాడు. ఒకటి కళావతి, ఒకటి మహాతి. తుంబురుడు వాయించేది కళావతి, నారదుడు వాయించేది మహాతి. ఈ రెండు తీసుకొని తన దగ్గర పెట్టుకొని వాళ్ళని పాడమనుకుంటే ఈయన పాడాడు. ఈయన పాడి ఆ పాడుతూ ఉంటే మైమర్చిపోయి ఏదో లోకాలకు వెళ్ళిపోతున్నారు వీళ్ళిద్దరు. ఆ చుట్టుపక్కల ఉన్న రాళ్ళు రప్పలు మొత్తం అంతా కరిగిపోతుంది అనమాట. ఈయన గానానికి మొత్తం వాటర్ అయిపోతుంది, రాళ్ళు కూడా కరిగిపోతుంటే మధ్యలో ఈయన ఏం చేశాడు, పాట మధ్యలో ఈ రెండింటిని అందులో పడేశాడు. ఈ రెండు ఇన్స్ట్రుమెంట్స్ని అందులో పడేశాడు. పడేసి కాసేపు పాట ఆపేశాడు. వీళ్ళు కూడా తేలుకొని చూస్తే ఏమిటి ఎలా పాడేశాడు అనుకుంటున్నారు. అనుకొని అవి తీసుకోండి అయ్యా అంటే, ఎలా అవి రావట్లేదు కదా, బీసుకుపోయాయి, అందులో ఘనీభవించిపోయింది కదా, ఇది రావట్లేదు, మీరు గానం చేసి తీసుకోండి, మీరు పాడి మీరు మెప్పించి తీసుకోండి, బాగా పాడగలరు కదా అన్నాడు. సో వీళ్ళు ప్రయత్నం చేస్తే అదేమి సాధ్యం కాదు. స్వామి మాకు సాధ్యం కావట్లేదు, మాకు ఇప్పించే వెళ్ళిపోతాం, అవి లేకపోతే మళ్ళీ మా ఇది పలకదు అది పలకదు, ఇది ఆడితేనే కానీ అది పలకదు, ముందు ఆ సంగతి చూడయ్యా అంటే, సరే మళ్ళీ గానం చేసి అవి ఘనీభవించినట్లు మళ్ళీ ద్రవ రూపంలోకి తీసుకొచ్చి ఆ రెండు ఇన్స్ట్రుమెంట్స్ తీసి ఇచ్చి, పిల్లలు మీరు పరమేశ్వరుడు మీకు ఒక బాధ్యత అప్పచెప్పాడు, ఆ బాధ్యతను నిర్వర్తించండి, ఇందులో హెచ్చుతగ్గులు మీరు చూసుకోకండి, మీ పని మీరు చేయండి, మీకు గుర్తింపు రావాల్సిన టైంలో మీకు వస్తుంది. సో కట్ చేస్తే వాళ్ళు దేవతలు కాబట్టి అహంకారాన్ని భగవంతుడు వచ్చి వాళ్ళకి సున్నితంగా బుద్ధి చెప్పాడు. మనకి గర్వం తలకెక్కితే మాత్రం అంత సున్నితంగా ఉంటుందని మాత్రం అనుకోక్కర్లేదు మనం. కాబట్టి గట్టిగా దెబ్బ తగిలితే తట్టుకోలేము, ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ గురుగారు చాలా బాగా చెప్పారు.
కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. రామారావు గారు శ్రీకాకుళం నుంచి. నమస్తే అండి. మేడం నమస్తే. మాట్లాడండి. రామారావు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ సార్. సార్ నా పేరు రామారావు అండి. 28/2/1974 డేట్ ఆఫ్ బర్త్ సార్. 1974. రామారావు ఏం చేస్తున్నారు? సార్ చిన్న వ్యాపారం సార్. అయ్యా, గురువారం పుట్టినట్టు తెలుసా రామారావు? లక్షవారం నాడు. 28/2/1974 సార్. అవునండి, ఆ రోజు గురువారం. గురువు అంటే సార్ నాకు అప్పుడు ఈ స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ సార్, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ లేదు. స్కూల్ మరి ఎందుకు చూసుకోవడం? ఒరిజినల్ కానప్పుడు రామారావు పర్వాలేదు. ఏం చేస్తున్నారు మీరు? చిన్న వ్యాపారం సార్, కూరగాయల వ్యాపారం. చిన్నదో పెద్దదో దాన్ని పెద్దది చేయాలని చూడండి. చిన్న ఆలోచనలతో ఉంచకండి. అది అంటే వ్యాపారం చేస్తున్నాం, దాన్ని ఇంకెలా పెంచాలి? రిటైల్ కూరగాయలు చేస్తున్నామా? నేను ఒక్కడినే అమ్మడం కాకుండా నలుగురితో అమ్మిద్దాం, కొంచెం హోల్సేల్గా. దానికి పెట్టుబడి ఏముంది? 1 డే ఇన్వెస్ట్మెంటే, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏముండవు. ఇది కొంచెం హోల్సేల్ చేద్దామా? హోల్సేల్ బాగా నడిచింది అనుకోండి, దీంతో పాటు రిలేటెడ్ ఏమైనా సబ్జెక్ట్ యాడ్ చేద్దామా? రిలేటెడ్ ప్రోడక్ట్ ఏమైనా యాడ్ చేద్దామా? అంటే కూరగాయలు హోల్సేల్ చేస్తున్నాము, ఇదే దీంతోనే పాటు ఇంకేం వెళ్తాయి? అల్లం వెల్లుల్లిపాయ వెళ్తాయి, తెల్లగడ్డ అల్లం అంటాం కదా, అవి వెళ్తాయి. మళ్ళీ ప్రత్యేకించి కష్టపడక్కర్లా, దీనికి యాడ్ చేసుకుందాం. ఇది బాగా నడుస్తుంది అనుకోండి, ఆనియన్ యాడ్ చేద్దాం. ఇట్లా వ్యాపారానికి పెంచడానికి రూట్లు ఏమున్నాయి అలా పెంచుకోవాలి. అంతేగాని ఏదో బతికేస్తున్నాం కదా, నడుస్తుంది కదా. సో బాగా సమాజంలో బతకడానికి అవకాశం ఉన్నప్పుడు బాగా బతకడానికి ప్రయత్నం చేద్దాం. ఏదో రకంగా బతికితే మనం ఎలా ఉంటే మన చుట్టూ ఉన్న సమాజం అలాగే ఉంటుంది. మన పిల్లలు కూడా అలాగే చీవుడు ముక్కులు, చిరిగిపోయిన బట్టలు ఇలాగే ఉంటాయి. సో ఆ స్థాయి నుంచి మారాలి. ఆదాయ వనరులు పెంచుకోవాలి. 2-3 అంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ 2 వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఆదాయ వనరులు పెంచుకునే ప్రయత్నం చేయండి. ఏదో చిన్న వ్యాపారం తేలిగ్గా తీసుకోకండి. ఓ సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ. ఆల్ ది బెస్ట్. వేసిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అక్కర్లేదు. మనం చేస్తున్న పనికి ఈశ్వరానుగ్రహం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆహార నియమాలు లేవు. గురుగారు, ఇప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసి రుద్రాక్షని రిఫర్ చేస్తూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్కి రుద్రాక్ష ధారణకి ఏమీ సంబంధం లేదు. జాతకం చూసే రుద్రాక్షలు వేసుకోవాలన్న అసలు నేను ఏదో వేదిక మ్యాథమెటిషియన్ని. వేదగణితం ద్వారా జాతక పరిశీలన చేయడం వల్ల జాతకంలో దోషాలు ఏమైనా ఉంటే నివారించబడతాయి. అందుకనే నాకు అవకాశం ఉంది కాబట్టి చూస్తాను, లేకపోతే దీనికి దానికి సంబంధం లేదు. ఒక అడిషనల్ అడ్వాంటేజ్ కదా. ఇప్పుడు చదువుకున్న పిల్లలకి స్పోర్ట్స్ కూడా వస్తే అది యాడ్ అవుతుంది దానికి. సో ఇది చూడడం వల్ల ఏమవుతుందని నాకు మంచి జరగడం వల్ల తప్పే ఉంది చూస్తే. దోషం ఏదైనా ఉంటే నివారించబడుతుంది. అందుకని జాతక పరిశీలన దీంతో చేస్తే జాతకపరంగా కూడా ఏ రుద్రాక్ష ధారణ చేయాలో మనకి గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా ప్లస్ అవుతుంది. లేకపోయినా ఆ సమస్యను బట్టి, ఉన్న అవకాశాన్ని బట్టి, ఉన్న స్థితిగతులకు బట్టి రుద్రాక్ష ధారణ కరెక్ట్గా అడ్వైస్ చేయగలిగితే వాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుంది. అంటే ఒక స్పిరిచువల్ ఎనర్జీ యాడ్ అయినప్పుడు మనం చేస్తున్న పనికి, మన శక్తికి అది తోడైతే. కాలర్ ఉన్నారు గురువు గారు. అదితి పూణే నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. नमस्ते मैडम. మాట్లాడండి గురువు గారితో. नमस्ते गुरु जी. नमस्ते. सर मैं महाराष्ट्र पुणे से बात कर रही हूँ. मेरा नाम आदिति है. हाँ हाँ कहिए. 4 years पहले मैंने अपनी सिस्टर की मैरिज के लिए रुद्राक्ष लिया था सर, अपने ऑफिस को आकर. हाँ अभी हाँ. अपने भाई के लिए पूछना चाहती हूँ, अच्छे जॉब के लिए सर. अच्छा डेट ऑफ बर्थ बताइए जरा. 0101 0101 0101 1998. 98. हाँ सर. ये थर्सडे गुरुवार के जन्म है उस दिन. जी हाँ सर. ये विधिया शुक्ल पक्ष, मकर राशि, ये नक्षत्र श्रवणम. ओके सर. अच्छा आपको तेलुगु कैसा मालूम होगा? ट्राई कर रहा है सर. आपको तेलुगु कैसा, ये प्रोग्राम कैसा मालूम हो रहा है आपको? सर एक्चुअली मैं हैदराबाद से ही हूँ. तो हैदराबाद के है तो तेलुगु में बात करने से सब लोग सुनते हैं ना. हाँ सर, हम लोग रोज टीवी न्यूज देखते हैं. तेलुगु में बोल सकते हैं आपने? तेलुगु आता है सर मुझे. अच्छा ठीक है. और एक बात सुनिए, ये जनवरी 1 ये असली डेट ऑफ बर्थ है? वो आपने जो दिए थे मुझे जनवरी 1 ये असली डेट ऑफ बर्थ है? जी हाँ सर. क्योंकि ऐसा इसलिए मैंने पूछा 0101. किसी को अगर डेट ऑफ बर्थ नहीं होगा तो स्कूल पे ज्वाइन करने से टाइम पे ओके टीचर लोग क्या करते हैं, कोई अगर ना डेट ऑफ बर्थ नहीं है तो 0101 डालते, नहीं तो जून 1st वीक में डालते हैं ऐसा. इसलिए मैंने पूछा था 0101. ये तो असली है ना? हाँ सर. हाँ ठीक. वेरी एक्सीडेंटल. ये डेट ऑफ बर्थ के बारे में आपको जानकारी है कि नहीं मुझे नहीं मालूम है, लेकिन देखिए जानकारी 0101 एक सेलिब्रिटी का
డేట్ ఆఫ్ బర్త్ నానా పాటేకర్ డేట్ ఆఫ్ బర్త్ ఇది. ఓకే ఎందుకంటే ఆయన మహారాష్ట్రకి చెందినవాడు. వెరీ యాక్సిడెంటల్ అనమాట ఈ డేట్ ఆఫ్ బర్త్. మనం ముగ్గురిని చెప్పుకుంటే భారతదేశంలో గొప్ప వ్యక్తులు అంటే నేను నమ్ముతాను ముగ్గురు. ఆ ముగ్గురులో నానా పాటేకర్ ఒకడు. ఈ భారతదేశంలో ఉన్న గొప్ప వ్యక్తుల్లో మొట్టమొదటి ప్లేస్లో 1, 2, 3 తీసుకుంటే ఒకటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఆయన 2 రతన్ టాటా, 3 నానా పాటేకర్. ఎందుకంటే అబ్దుల్ కలాం గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయనకు ఆస్తులు ఏమి లేవు, కోట్లు పుస్తకాలు తప్ప. ఆయన వేసుకునే కోట్లు, డబ్బు కోట్లు కాదు, చెప్పులు, కోట్లు, పుస్తకాలు, లైబ్రరీ 2500 బుక్స్, ఒక 6 కోట్లు, ఇవి ఆయన ఆస్తి. అలా ఆయన ఒక్కడే, ఆయన ప్రతిదీ ఆయన సమాజానికే ఇచ్చేశాడు. 2 రతన్ టాటా గారు, ఆయన సంగతి మనం విడమర్చి చెప్పుకోక్కర్లేదు. మొత్తం అంతా సర్వీస్ 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 సర్వీస్, సంపాదన అంతా సర్వీసే. డైరెక్ట్గా 60% ముందు అందులో నుంచి 66% ముందు పేదలకి, తర్వాత 1% మాత్రమే ఉంచుకొని ఆయన దీనికి చేయడం. ఇక నానా పాటేకర్ ఆయన అంతే, అంత సంపద ఉన్న మొత్తం పేదవాళ్ళకి ఇచ్చేసి నాకేం అక్కర్లేదని ఆ కొంతలో అతి సామాన్యంగా రబ్బర్ చెప్పులు ప్లాస్టిక్ చెప్పులు వేసుకొని ఒక చిన్న గదులున్న 2 గదులున్న ఇంట్లో తల్లి ఆయన ఉండి మామూలు జీవనం, మామూలు పాత్రలు, మామూలు కుండ, ఇవన్నీ అసలు చాలా విచిత్రమైన జీవితం నానా పాటేకర్ది. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే సంపాదిస్తాడు, ఆయనకంటూ ఏం ఉంచుకోడు, మొత్తం ధర్మమే. సో నేను నమ్మే ముగ్గురు గొప్ప వ్యక్తుల్లో నానా పాటేకర్ ఒకడు. అనుకోకుండా ఇవాళ 0101 అంటే ఆయన 51లో పుట్టాడు. ఆయన నాకు బాగా గుర్తు ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఎందుకంటే గొప్పగా అభిమానించే వాళ్ళు ఆయన ఒకడు. సో వెరీ నైస్. ఆప్కే అచ్చా తెలుగు జాంతే ఆప్కో తెలుగు మే బోలేంగే, తెలుగు వస్తుంది కదా మీకు? మీ బ్రదర్కి 3 రుద్రాక్షలు చెప్తాను, వీలైతే వేయండి, అందరికీ తెలియాలి కదా. 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి, తెలుగులో చెప్తే అందరికీ తెలుస్తుంది. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ 3 ఏదైనా ఒకటి కానీ, అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. కాబట్టి ఒక్కటైనా మంచిది వేయండి. అది జీవితాంతం కాదు, ప్రతి నిత్యము కాదు, ప్రతి నిమిషము అది ఉపయోగపడుతుంది. ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ, ఒక అద్భుతం అంటే అతిశయోక్తి కాదు. మనం అది లేకుండా రుద్రాక్ష ధారణ చేయకుండా ఏదైనా పని చేస్తే మన సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది. మన స్థాయంతో మన సామర్థ్యం ఏమిటో ఆ ఫలితమే వస్తుంది. ఒక సపోర్టు, దైవికమైన సహకారం తీసుకుంటే మనం చేస్తున్న పనికి ఇది యాడ్ అయితే వచ్చే ఫలితం ఒక అద్భుతం, అందులో ఎలాంటి సందేహం లేదు. రైట్ గురుగారు, అయితే మనం ప్రయత్నం అంటూ చేయాలి, మిగిలింది ఈశ్వర అనుగ్రహం అని చెప్తూ ఉంటారు. అలా చాలా మంది కోరుకోవడం, ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అందరి ప్రయత్నాలు ఈశ్వరుడే చూడాలని లేదు కదా. చాలా మందికి ఇలాంటి అభిప్రాయం ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఇక దేవుడికి ఇదే పైన కోట్లాది మంది జనం ఎవడేం చెప్పుకుంటే ఆయన వింటుంటాడా, ఇది ఎక్కడ సాధ్యమా అని చెప్పి అనుకుంటారు. అరే నిన్న కాక మొన్న మనం తయారు చేసుకున్న కంప్యూటర్ ప్రోగ్రామ్ చేస్తే, ఆ ప్రోగ్రామ్ సెట్ చేసేస్తే నువ్వేం చెప్తే మొత్తం అన్నీ చేసేస్తుంది. ఆయా పద్ధతుల ప్రకారం మొత్తం ప్రోగ్రామింగ్ చేసుకోవడమే లేటు. మనం తయారు చేసుకున్న ఒక కంప్యూటరే ఒక ప్రోగ్రామ్ సెట్ చేస్తే మొత్తం అంతా అదే చూసుకున్నప్పుడు ఇక మళ్ళీ నువ్వు చూసుకోక్కర్లా. అంతవరకు ఎందుకు? ఇప్పుడు డ్రైవర్ లేకుండా కార్లు ఉన్నాయి, ఆటో డ్రైవర్, టెస్లా లాంటివి ఉన్నాయి. ప్రోగ్రామ్ సెట్ చేసేస్తే అది రోడ్డు మీదకి వదిలేస్తే అది మనుషులు అడ్డు వస్తే ఆగుద్ది, సందులో తిరగమంటే తిరుగుద్ది. అనక ఎక్కడ అవసరం మనం ఏం చెప్పక్కర్లా. బ్యాక్ వెళ్ళాలి బ్యాక్ వెళ్తుంది, సైడ్ వెళ్ళాలి సైడ్ వెళ్తుంది, ఏం చేయాలి అది చేస్తుంది, ఏం అడ్డు వస్తే అది ఆపుకుంటుంది. ఇవన్నీ ప్రోగ్రామింగ్. సో భగవంతుడు ఒక ప్రోగ్రామ్ సెట్ చేసుకోడా, ఖచ్చితంగా సెట్ చేసుకుంటాడు. మీరు ఏం చెప్పినా ఆయన వింటాడు, ఎలా చెప్పినా ఆయన వింటాడు. ఇప్పుడు యశోద దగ్గరికి ఒక బ్రాహ్మణ సాధువు ఒక ఆయన వచ్చాడు. వచ్చి అమ్మా అని అడగంగానే, నాయన భిక్షం కావాలా తీసుకొస్తున్నానంటే, కాదమ్మా నువ్వు వేయకు, వండిని ఇవ్వకు, నేను వండుకుంటాను, నాకు ఇవ్వు. ఏమేం కావాలి నాకు ఇవ్వంటే, ఏం వండుకుంటావు నాయన అంటే, పాయసం వండుకుంటాను. పాయసానికి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చింది వండుకోమని. ఆయన వండుకుంటున్నాడు. వండక పూర్తయిన తర్వాత భగవంతుడికి నమస్కారం పెట్టుకొని, అయ్యా ఇది నైవేద్యంగా స్వీకరించు, నువ్వు తీసుకున్న తర్వాత నేను ప్రసాదంగా అది ఆహారంగా తీసుకుంటే ప్రసాదంగా నేను తీసుకుంటాను అని చెప్పి మొరపెట్టుకున్నాడు. ఆయన వండి అక్కడ పెట్టాడు. వండి అక్కడ పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని వద్దాం అనుకునేసరికి కృష్ణుడు తింటున్నాడు, చిన్న కృష్ణుడు తింటున్నాడు. కోపం వస్తుంది తనకి. అరే నేను దేవుడు కనిపెడితే నువ్వు తింటావని చెప్పి కోపం వచ్చి గట్టిగా కేకలేస్తే తల్లి వస్తుంది. యశోద వచ్చి, ఏమిటంటే పిల్లోడికి తెలియదులే అయ్యా, మళ్ళీ ఇస్తాను వండుకో, చిన్నపిల్లాడు కదా తెలియదు. మళ్ళీ అన్నీ వండుకున్న తర్వాత మళ్ళీ దేవుడికి మళ్ళీ మొరపెట్టుకుంటాడు, అయ్యా వచ్చి నైవేద్యంగా స్వీకరించు,
అది నేను ప్రసాదంగా భావిస్తాను. మళ్ళీ వండుకొని మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ చేతులు కడుకు మళ్ళీ కృష్ణుడు మళ్ళీ ఏగైనా తింటున్నాడు. చాలా కోపం వచ్చేసరికి అప్పుడు నాకు ఈ ఆహారం అక్కర్లేదు, నేను తినను, నాకు నువ్వేం పెట్టక్కర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఎలాంటి పిల్లల్ని పెట్టుకొని మాలాంటి వాళ్ళని అవమానిస్తారో అని చెప్పి వెళ్ళిపోతాడు. కోపం వచ్చే ముని వెళ్ళిపోగానే యశోద అడుగుద్ది, ఏంటి నాయన కృష్ణ ఏమిటి పని అంటే, అమ్మ నా తప్పేం లేదు, ఆయన పిలిచి అడిగాడు నన్ను తినమని, అయ్యా నువ్వు వచ్చి తిను నైవేద్యంగా పెడుతున్నానని చెబితేనే తీసుకున్నాను, లేకపోతే నాకేం పనమ్మా. భగవంతుడు కదా అక్కడ. ఈలోపు తనకి జ్ఞానోదయం కలిగింది వెళ్ళిన ఆయనకి. మళ్ళీ వెనక్కి వచ్చి, అయ్యా తప్పు అయిపోయిందమ్మా, నేను తప్పు చేశాను అని చెప్పి నా తప్పు నేను ఆ ఎంగిలి ప్రసాదాన్ని, అది ఎంగిలి చేసిన ఆహారాన్ని ప్రసాదంగా మళ్ళీ తను తీసుకుంటాడు. కాబట్టి ఇది మనకేం చెప్తోంది అంటే, భగవంతుడు నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తాడు, నువ్వు ఏ మూడ్లో పిలిచినా వస్తాడు. నువ్వు వద్దనుకున్న అర్జీ పెట్టేసుకుంటే ఆయన పని ఆయన చేసేస్తాడు. కంప్యూటర్ అంటే ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాడు కదా ప్రోగ్రాము, అది స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి ఆయనకి చెప్పుకో, ఎప్పుడు ఏ డోరు తెలుసుకోని పరిస్థితిలో 11th డోర్ తెరుచుకునేది అదే భగవంతుడిదే. కాబట్టి నమ్మకంతో ఉండండి, ఆ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. రైట్ గురుగారు, కాలర్ వెయిట్ చేస్తున్నారు శివశంకర్ గారు BHL నుంచి. శివశంకర్ గారు మేడం మాట్లాడండి గురుగారితో. సార్ నా పేరు నమస్కారం సార్. ఓం నమ శివాయ. శివశంకర్ గారు నేను BHL నుంచి మాట్లాడుతున్నా సార్. అయ్యా BHL నుంచి హైదరాబాద్. BHL డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 7/3/1981 సార్. 7/3/1981. అవును సార్. శనివారం పుట్టినట్టు తెలుసా అండి శివశంకర్ గారు? అవును సార్. అవును సార్. ఏం చేస్తున్నారు? నేను షాప్ ఉంది సార్ మాది. అలాగే ఇది విద్యా శుక్లపక్షము అమావాస్య నుంచి 2వ రోజు అండి. అవును సార్. ఇది కుంభరాశి. ఏం షాప్ సార్ అది? పూర్వాభాద్ర నక్షత్రం. చిన్నది మాట్లాడండి సార్ శివశంకర్ గారు. హోటల్ సార్, చిన్న టీ కొట్టు సార్. అరే మళ్ళీ చిన్నదాన్ని మొదలు పెడతారు. అది డెఫినేషన్ ఏంటండి చిన్న పెద్ద? అది ఏమిటి, మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. నేను టీ కొట్టలు ఉంటాను సార్, మాది మాదే చిన్న టీ కొట్టు పెట్టుకుని టీ అమ్ముతాను. జనం బాగా వస్తారా? వస్తారు సార్. వస్తారు సార్ గిరాకీ. మరి దాన్ని పెద్దగా పెంచడానికి ట్రై చేయండి. నాకు తెలిసి చిన్న అని మీరు చిన్న అంటే డెఫినేషన్ ఏంటో నాకు తెలియదు, కానీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. మెరీనా బీచ్లో ఒక ఆమె గొడవ పడి భర్తను వదిలేస్తే పిల్లల్ని వేసుకొని ఆ టీ అమ్ముదామని మెరీనా బీచ్లోకి వచ్చి మొదటి రోజు అమ్మితే కేవలం 50 పైసలు లాభం వచ్చింది. అది తర్వాత గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎంత పెద్దదైందో తర్వాత మాట్లాడుకుందాం. భారతదేశంలో అతిపెద్ద గ్రూప్ అది ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద వాటిల్లో తను ఒకరిది. రాష్ట్రపతి అవార్డు వరకు ఆమె తీసుకుంది. సో కాబట్టి వ్యాపారాన్ని ఎలా పెంచాలో చూద్దాం. మనల్ని మనం తక్కువ చేసుకోకర్లా, మనల్ని మనం ప్రమోట్ చేసుకోకపోతే ఎవడు చేయడు. మీ వ్యాపారాన్ని పెంచడానికి ట్రై చేయండి. మీరు వేసుకోవడానికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఒక దశముఖి రుద్రాక్ష, ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, మీ జాతక పరంగా పర్ఫెక్ట్ యాప్ట్ అండి. ఇది వచ్చిన తర్వాత మార్పు ఏంటో మీరు చూస్తారు. దీంతో పాటు ఏమైనా కలిపి వేసుకోవచ్చు, ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్, రుద్రాక్షలు అనగానే మీ పేరు గుర్తొస్తుంది సార్. కానీ ఎందుకు రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ స్థాపించడానికి ఇన్ని రోజులు పట్టింది, ఇన్ని సంవత్సరాలు? అఫ్ కోర్స్ ఇది ఈ సంస్థకి అనుబంధ సంస్థ, ఒక ఆధ్యాత్మిక సంస్థ, ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ తరపున అనుబంధ సంస్థగా పెట్టారు. జమ్స్ కూడా దీంట్లో సబ్జెక్టే. జాతకపరంగా పరిశీలించి అడ్వైస్ చేసేది జమ్స్ కూడా. రమరత్నాలు కూడా అంతే. డైమండ్స్ దీనికి సంబంధించింది కాకపోవచ్చు, అది ఖరీదైన వస్తువు కాకపోవచ్చు. జమ్స్ అండ్ డైమండ్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి రత్నాల్లో, నవరత్నాల్లో వర్జన్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని అలా చేస్తారు. సో నేను ఎప్పుడు దీని గురించి చెప్పలేదు. ఇప్పుడు ఈ 33 సంవత్సరాలు ఇందులో అనుభవం తర్వాత ఇప్పుడు అది కూడా చెప్పమని అడుగుతున్నారు. మా వాళ్ళు కూడా ఈ అనుబంధ సంస్థగా పెట్టారు. దాంట్లో ఖచ్చితంగా నా అవసరం ఉంది అనుకుంటే నేను అడ్వైస్ చేస్తాను. సో అడ్వైస్ చేసే ముందు నేను ఒక 3 ప్రశ్నలు అయితే రోజు వేస్తున్నాను. అవకాశం ఉంటే చూడండి. వీటిల్లో మోసాలు ఎక్కువ ఉంటే నమ్మకండి. చాలా సింపుల్గా రుద్రాక్షలు ఎలాగో ఇవి కూడా చాలా ఎక్కువ ఆ కలర్ ఎక్కించేవి, హీటెడ్, ట్రీటెడ్, సింథటిక్, అసలైనవి మీకు దొరకడం చాలా కష్టం జెమ్స్లో. నేనైతే ఓ 3 ప్రశ్నలు ప్రతిసారి చెప్తుంటాను. 3 ప్రశ్నలు ఏమిటంటే, ఒకవేళ మీ దగ్గర ధరించి ఉన్న నవరత్నాలు, లేకపోతే ధరించాలనుకున్న, ఒకవేళ మీ దగ్గర ఉంటే, మీ దగ్గర ఉన్న రత్నము అంటే జమ్ నవరత్నాలు ఏదైనా కావచ్చు, మీ దగ్గర ఏదైతే ధరించారో ఉంగరంగా, అది మీకు సరిపడేందే అడ్వైస్ చేశారా, లేకపోతే సిద్ధాంతులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళకి లాభం వచ్చేది మీకు అడ్వైస్ చేశారా? జనరల్గా జరిగేది ఇదే.
ఏది అమ్మితే ఎక్కువ లాభం అలా వస్తుందో, కూడా ఉంటుందా గురువుగారు? ఏది అమ్మితే ఎక్కువ. ఇప్పుడు ఒక సేల్స్ మ్యాన్ దగ్గరికి వెళ్తే సేల్స్ మ్యాన్ ఏం చేస్తాడు, అతను మనతో బాగా మాట్లాడుతుంటాడు, చాలా బాగా మనల్ని కన్విన్స్ చేస్తుంటాడు. అతను మనకు ఉపయోగపడే మాటలు మాట్లాడు. అతనికి ఏది అమ్మితే బాగా లాభం వస్తుందో ఓనర్ ఏది చెప్తాడో అది అమ్ముతాడు. ఇంకోటి అంటగట్టడానికి ట్రై చేస్తాడు. ఇది వ్యాపార టెక్నిక్. అలాగే వ్యాపారస్తులు కానీ సిద్ధాంతులు కానీ వాళ్ళకి లాభం వచ్చేది మీకు అడ్వైస్ చేసి మీకు పెట్టించారా, నిజంగా మీకు సరిపడేది మీకు పెట్టారా, ఇది ఒకసారి చూసుకోండి. 2, ఒకవేళ మీకు సంబంధించిందే పెట్టి ఉంటే ఇది అసలైనదేనా, ఇందులో నకలు బాగా ఎక్కువ ఉంటాయి కదా, అసలైనదేనా అంటే మనం చూస్తున్నాం రోజు ఏ స్థాయిలో 30 రూపాయలది 6 కోట్ల రూపాయలు, 30 రూపాయలది 1,50,000 ఇలా అంతా ఇందులో ఇలాగే ఉంటాయి, రకరకాల ప్రలోభాలు. తర్వాత ఇది అసలైనది అయితే దీని ధర మీరు దాని ధరే చెల్లించారా, 7-8 రెట్లో 10 రెట్లో 100 రెట్లో పే చేశారా, అదే జరుగుతుంది. సో అలా తెలుసుకోండి. ముందు దేనికైనా IGI సర్టిఫికెట్, గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్ ఎవరు పడితే వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చేది తీసుకోకండి. ఆ IGI సర్టిఫికెట్ ఉండాలి. ఖచ్చితంగా మీరేం తీసుకుంటున్నారో దాని ధర మీకు తెలియాలి. మీరేం తీసుకుంటున్నారో అది అసలైందో కాదో తెలిసి ఉండాలి. కాబట్టి అందుకనే మేము కూడా ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా అక్కడ నెంబర్ ఇస్తున్నారు, వాళ్ళకి ఫోన్ చేస్తే అన్నీ తెలియజేస్తారు వాళ్ళు. రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ నెంబర్ పడుతుంది కదా, డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మనకి ఒకవేళ ఉంగరం కావాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కామన్ అంటే ఎగువ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు బంగారంతో నవరత్నాలు ఉంగరం చేసుకోవడం అంత సింపుల్ ఏం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక 7-8 గ్రాముల బంగారం ఉంటే 50-60 వేలు అదే అవుతుంది బంగారానికి. తర్వాత ఈ రాయి వాళ్ళు ఇష్టం వచ్చినంత తీసుకుంటారు. అందుకని మేమేం చేసామంటే, ఒక ఆధ్యాత్మిక సంస్థగా ఇప్పుడు బంగారంలోనే వేసుకోక్కర్లా, పంచలోహాలు ఉంటుంది, దాన్ని బఫింగ్ పాలిష్ ఉంటుంది. ఆ టైపులో చేస్తే బంగారానికి దీనికి తేడా ఉండదు, రెండు ఒకలాగే ఉంటాయి. కలర్ కూడా పోదు ఎన్నో సంవత్సరాలు తప్ప. అప్పుడు పోతే అప్పుడు మళ్ళీ పాలిష్ కొంచెం డల్ అయితే బంగారం లాగే ఉంటుంది. అది బయట షాప్ వాళ్ళకి, బంగారం షాప్ వాళ్ళకి తయారు చేయడానికి 3,000 రూపాయలు అవుతుంది. ఈ సంస్థలో తయారు చేస్తే అది 2,800 అవుతుంది. ఈ 3,000లో తయారైంది వాళ్ళు 5,000 అమ్ముతారు, ఓన్లీ రింగ్ లోపల రాయి కాకుండా. ఇప్పుడు 2,800కి తయారైతే ఈ సంస్థలో 1,400 మాత్రం రుద్ర ఫౌండేషన్ తరఫున పే చేస్తాము, 1,400 రూపాయలు మాత్రమే పార్టీ పే చేయాలి. అంటే రేటు పెంచి తగ్గించడం కాదు, కాస్టింగ్లో 50% ఒక ఆధ్యాత్మిక సంస్థ పే చేస్తుంది, మిగిలిన 1,400 మీరు పే చేయండి. దాని లోపల రత్నం మీకు ఏది కావాలో అది తీసుకుంటే ఆ ప్రైస్ కూడా మార్కెట్ రేట్ లాగా ఉండదు. క్యారెట్కి మీకు ఏది పే ప్రైస్లో కావాలంటే ఆ ప్రైస్లో ఖచ్చితమైన సర్టిఫికేషన్తో మీకు అది వస్తుంది. అంటే సింపుల్గా ఇది రాయి ఖరీదు ప్లస్ దీని ఖరీదు సింపుల్లో మీ దగ్గరికి బంగారం లాగుండే రింగు. మీరు ఈ సంస్థ ఎక్కడికి ఫోన్ చేసినా మీ నెంబర్ తెలియజేస్తారు, రింగ్ నెంబర్ తీసుకుంటారు. మీరు అక్కడికి వెళ్తే మీకు ఆ బంగారంలా ఉండే నెంబరు మీకు మీ జాతక పరంగా కానీ మీకు అవసరమైన స్టోన్లో కానీ ఇమీడియట్గా వేసి పంపించేస్తారు, కొరియర్ చేసేస్తారు. లేదా మీరు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు ఎలాగన్నా ఇమీడియట్గా. మీ దగ్గర మోడల్ ఉంటే చేసిస్తారు, లేదా రెడీమేడ్ కావాలంటే ఇస్తారు, లేదా ఆర్డర్ తీసుకుంటే పంపిస్తారు. మీకు ఎలా కావాలంటే అలాగే ఎక్కడ మోసపోవడానికి వీళ్ళు. అందుకనే ఈ ఆధ్యాత్మిక సంస్థలు వస్తే చాలామందికి నోర్లు మూతపడతాయి. అంటే చాలామంది ఇప్పటికే ఇట్లాంటివి ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు, వాళ్ళకి మీకు తేడా ఏంటి, మీ దగ్గరికే ఎందుకు రావాలి? ఎస్, ఇది ఒకటి చాలా గొప్ప పాయింట్, చాలా గొప్ప విషయం. ఇక్కడికే ఎందుకు రావాలంటే నేను చాలా బలంగా ఒకటి చెప్తాను, అందరూ నోట్ చేసుకొని ఇది ఎక్కడ సాధ్యం అవుతుందేమో మీరు లెక్క వేసుకోండి. ఇప్పుడు ఇన్ని డైమండ్ షాపులు, ఇన్ని జ్యువెలరీ షాపులు ఉన్నాయి, మనం చూస్తున్నాం. జ్యువెలరీ షాపులు వాళ్ళు కోట్లాది రూపాయలు ప్రమోషన్కి ఖర్చు పెడతారు అడ్వర్టైజ్మెంట్లకి. మళ్ళీ 3 నెలల అవ్వగానే ఇంకో స్టోర్ ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన దగ్గర నుంచే. ఏ స్థాయిలో ప్రాఫిట్స్ ఉంటాయి అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది. మీరు అక్కడికి వెళితే మీరు ఏం చూడగలుగుతారంటే, సపోజ్ ముక్కు పుడక కావాలి, బంగారం ముక్కు పుడక కాదు, వజ్రపు ముక్కు పుడక అంటే డైమండ్ ముక్కు పుడక, నో స్పిన్ కావాలి, 2,000 రూపాయలు అక్కడ దొరుకుతుంది. 2,000లో స్టార్టింగ్ ప్రైస్ 2,000లో ముక్కు పుడక వజ్రపది. బంగారం కూడా ఈ జ్యువెలరీ షాప్లో దొరకదు విత్ సర్టిఫికేషన్. క్వాలిటీ ఏముంటుందంటే VVS క్లారిటీ, EF కలర్. ఇంతకంటే గొప్ప డైమండ్ ఉంటుందని మీరు ఎవరన్నా చెబితే నేనేం మాట్లాడను. VVS క్లారిటీ, EF కలర్లో సర్టిఫికెట్, గవర్నమెంట్ సర్టిఫికేషన్ IGI సర్టిఫికెట్తో ఈ 2,000 రూపాయలు అందజేస్తారు. ఇది ఎక్కడన్నా దొరుకుద్దేమో ట్రై చేయమనండి. ఎక్కడైనా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏ జ్యువెలరీ షాపులను దొరుకుద్దేమో. రింగ్స్ అలాగే ఉంటాయి, డైమండ్ కూడా. మీరు డైమండ్ జ్యువెలరీ కావాలన్నా కూడా బయటికి ఇక్కడికి అంత వ్యత్యాసం, ఎక్కడ మిక్సింగ్ ఉండదు, కలర్లో తేడా ఉండదు, క్వాలిటీ ఎక్కడ తేడా ఉండదు. 100% ఈ సర్టిఫికేషన్ ఏది ఉందో ప్రతి రాయి అలాగే ఉంటుంది.
అందుకనే వెళ్ళాలి. మన డబ్బుకి న్యాయం జరగడం కోసం మోసపోకుండా. రుద్రాక్షలో ఎలా అయితే మేము చేస్తున్నాం ఇప్పుడు ఇందులో కూడా అంత బలంగానే చేస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు. మోసానికి తావు లేకుండా, ఇంకొకళ్ళు మోసపోకుండా. ఆల్రైట్ గురుగారు క్లుప్తంగా మీ పర్యటనల వివరాలు ఒక్కసారి, ఎందుకంటే చాలా మంది కాలర్స్ అందుబాటులో లేకపోతే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? నేను మా అమ్మాయి శ్రావణి ఈ ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాం. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. మేము ఎక్కడికి జనరల్గా వెళ్ళడానికి అవకాశం ఉండదు. నేను అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ఆంధ్రప్రదేశ్ విజయవాడ గురువారం ఇంతకుముందు వెళ్ళామండి. ఇప్పుడు అప్పుడప్పుడు వెళుతున్నాను. మళ్ళీ రేపు గురువారం వెళుతున్నాను. రేపు గురువారం విజయవాడ కొన్ని గంటలు అక్కడ ఉంటాను రుద్రాక్షలకి, మా రుద్రాక్ష ఆఫీస్లో. మీరు అంటే కొన్ని గంటలు ఉంటాను. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే నాకు కష్టమైపోద్ది. మీరు 2-3 పేర్లు రాస్తే మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేస్తారు. అలా మీరు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం మీకే ఇబ్బంది కాదు, నాకు కూడా కష్టమే. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇక నన్ను కలవడానికి హైదరాబాద్లో నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఎలాంటి రికమెండేషన్ తీసుకోను. ఇవన్నీ నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు. అలాగే కన్సల్టేషన్ ఫీజు కూడా నాకు ఉండదు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఉన్నాం. సో మీరు ఒక్క డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే నేను చూడగలుగుతాను. 2-3 అంటే సాధ్యం కాదు. అలాగే దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. మీరు సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా ఉంటే, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, వేములవాడ, శ్రీశైలం, కాళహస్తి, ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ రకంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్తే చూస్తాను. ఇక సాయంత్రం 5 వరకు, ఉదయం నుంచి 5 వరకు నేను సోమాజిగూడ రుద్రాక్ష ఆఫీస్లో ఉంటాను. తర్వాత 5 నుంచి 8 వరకు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 జంప్స్ దాంట్లో ఉంటాను. నా అడ్వైస్ కావాలి అనుకుంటే నేను సరిపోతాను, మీకు రాయి అడ్వైస్ చేయడానికి నవరత్నాలు అనుకుంటే నేను అక్కడ అడ్వైస్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. లేకపోతే మిగిలిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఇక మా అమ్మాయి శ్రావణి సోమవారం విశాఖపట్నం, బుధవారం నాడు రాజమండ్రి వెళ్తుంది. తను కూడా కొన్ని గంటలే ఉంటుంది. నాకు కానీ మా అమ్మాయికి కానీ సంఖ్య కాదు కావాల్సింది, సమయం ఇస్తే బాగా అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు ఈరోజు. అలాగే కాలర్స్కి కూడా మంచి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది వాటి కార్యక్రమం. నమస్తే.